హలో ఫ్రెండ్స్, దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన త్రిలింగేశ్వర ఆలయం మరెక్కడ లేదు. జనగామ గ్రామం, గోదావరిఖని, పెద్దపల్లి డిస్టిక్ లో కొలువై ఉన్న కాకతీయుల కాలం నాటి కళా వైభవం ఈ ఆలయంలో మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత, ఈ ఆలయంలో ఒకే దగ్గర కూర్చొని 3 శివలింగాలను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో దక్షిణాన ప్రధాన లింగం, పశ్చిమాన, తూర్పున మిగతా లింగములు మనకు కనిపిస్తాయి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో అల్లుబండ, సంతానం కాని వారు సంతానం కోసం అల్లుబండ పడితే సంతానం కలుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మహాశివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసంలో భక్తుల రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. చూస్తే మనకు లైవ్ లో కనబడుతుంది. ఇక్కడ పక్కన అమ్మవారు విగ్రహం. ఇది ఎంట్రెన్స్ అండి. ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లో చూడవచ్చు. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్, ప్రధాన ద్వారం. ఇది ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది. మొత్తం రాతితో నిర్మించడం వలన ఈ ఆలయం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా రాతితో నిర్మించిన ఆలయాలు ఎక్కువ మనకి కనబడుతుంటాయి. ఈ ఆలయంలో పశ్చిమాన శివలింగం అండి, ఇది మనకు కనబడేది పశ్చిమాన శివలింగం. ఇట్లా దర్శనమిస్తుంది. ఆ తర్వాత మనకు కొంచెం ముందుకెళ్తుంటే మీ ప్రధాన శివలింగం ఏదైతే ఉందో దక్షిణాన ప్రధాన శివలింగం ఉంటుంది. ఇది మనకు కనబడుతుంది లైవ్లో, దక్షిణాన శివలింగం. దీని పక్కన మనకి తూర్పున శివలింగం అనేది మనకు కనబడుతుంది. ఇది తూర్పున శివలింగానికి వెళ్ళే ద్వారం. ఇక్కడ నుంచి వెళ్ళి ఆలయ గోపురం చూడండి ఎలా ఏ విధంగా ఉందో. దీని కింద నుంచి ఓన్లీ ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. పక్కన స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఇదండి, ఇది తూర్పున శివలింగం. దానిపైన గోపురం అనేది అది విధంగా ఉంటుంది. ఇది తూర్పున శివలింగం. హర హర మహాదేవ. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఆలయ సంతానం కోసం అనేది ఇక్కడ మనకి అల్లుబండ కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ద్వారపాలకుడు వినాయకుడు ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొట్టడం జరుగుతుంది. ద్వారపాలకుడు ఈ ఆలయానికి, ప్రతి ఆలయానికి ఒక్కొక్కరు ద్వారపాలకులు ఉంటారు. ఆ విధంగానే ఈ ఆలయానికి ద్వారపాలకుడు వినాయకుడు ఇక్కడ మనం చూస్తే లైవ్లో కనబడుతున్నారు. ఇది అంటే భక్తుల రద్దీ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. పక్కన ఇది సత్యనారాయణ వ్రతం. ఇక్కడ విగ్రహం చూడండి ఏ విధంగా ఉందో. ఇది కాలభైరవ విగ్రహం అనుకుంటున్నా. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. అలాగే కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ నుండి మనకి ఏదైతే చెప్పుకున్నామో సంతానం కోసం అని ఇక్కడ అల్లుబండ కనబడుతుంది. ఇక్కడ అల్లుబండ దగ్గర అల్లు పడుతున్నారు. ఈ సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయం వెనకాల ఉంటుంది అల్లుబండ అనేది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఏ విధంగా ఉందో చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయి. అలాగని ఇక్కడ ఆలయం మండపం అండి. ఇక్కడ మనకి చూస్తే లైవ్లో కనబడుతుంది. స్వామివారి రథోత్సవం ఉంటుందండి దీనిపైన. ఇక్కడ ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఇది భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇది చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది. వ్యవస్థలో ఉంది ఈ ఆలయం అనేది. ఆ కాలం నాటి రాతి స్తంభాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది. అలాగే స్తంభాల పైన విగ్రహాలు అనేది ఎలా చెక్కారో చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది. దేవతామూర్తుల విగ్రహం ఇది అండి. భీమేశ్వర ఆలయానికి వెళ్ళే మార్గం శిథిల వ్యవస్థలో ఉంది. దీన్ని కొంచెం డెవలప్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇదంటే ఆలయ స్తంభాలు. ఇక్కడ పక్కన మొత్తం రాళ్ళను ఒకదానిపైన ఒకటి పేర్చినట్టు. ఇక్కడ ఈ మధ్యనే ఈ రేకుల షెడ్ అనేది చేశారు శివలింగానికి. భీమేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయాలలో మనకు కనిపించేది ముఖ్యంగా స్తంభాల పైన, గుడి గోడల పైన చిత్రకళ అనేది కనబడుతుంది మనకి మెయిన్గా. అలాగే ఈ ఆలయంలో కూడా మనకి కాకతీయుల కాలం నాటి చిత్రకళ ఈ ఆలయ స్తంభాల పైన మనకి కనబడుతుంది ఈ భీమేశ్వర ఆలయంలో. అలాగే ఇక్కడ భీమేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. భీమేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలో పోచమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి కనబడుతుంది లైవ్లో పోచమ్మ అమ్మవారు ఈ ప్రదేశంలో. స్తంభాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. రాతి స్తంభాలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టు. ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ చాలా అద్భుతం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పోచమ్మ అమ్మవారి దగ్గర నుంచి చూస్తే భీమేశ్వర ఆలయం నేరుగా కనబడుతుంది. చూస్తే కనబడుతుంది ద్వారం నుండి. అంతేకాకుండా పక్కన ఈ స్తంభం పైన ఆలయ గోపురం ఏ విధంగా చెక్కిందో చూస్తే మనకు కనబడుతుంది లైవ్లో. చాలా అద్భుతం అండి. ప్రతిదీ కూడా కాకతీయుల కాలం నాటి కళా వైభవం ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. అలాగే మన త్రిలింగేశ్వర స్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది ఇక్కడ. అంతేకాకుండా మానసదేవి అమ్మవారు కూడా గోదావరి నది పక్కన కొలువై ఉన్నారు. చూస్తే మనకు లైవ్లో కనబడుతున్నారు. అక్కడ త్రిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.